ఆశ ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకుతున్నావంతే ఆయన సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోయావు. యు ఆర్ నాట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. టుడే హీ ఈస్ కాల్. ఈరోజు నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు నీకు చేతనైతే ప్రభా నీ సన్నిధి నుంచి చాలా దూరం అయిపోయి. ఏమండి, మీరు నన్ను పరిశుద్ధుడిగా చూడదు, నేను పాపాత్ముండండి, నేను మంచోడిని కాదు. ఆయనే లేకపోతే నేనేమైపోతాను? ఆయన నన్ను మార్చుకున్నాడు, వధువుగా నన్ను తీర్చిదిద్దుతున్నాడండి ఆయన. ఈ లోకంలో కొన్ని రోజుల్లో ఒక వింతైన వివాహం మనందరం చూస్తాం. అదేంటో తెలుసా? మీరు ఈ ప్రపంచంలో ఎన్ని పెళ్ళిళ్ళకైనా వెళ్ళండి, వరుడు వధువు ఒకలాగా ఉంటారా? కానీ రాబోతున్న గడియల్లో వరుడు వధువు ఒకేలాగా మారితేనే ఎత్తబడే సంఘంలో మనందరం ఉండబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ వరుడు ఈ వధువు. మీకు ఆశగా లేదా? జాగ్రత్త, నా వైపు చూడండి. మీరు చర్చిలోకి వచ్చి అలా మూల చైర్ వేసుకొని అలాగ పడుకుండిపోయి సప్సాదం టైంకి వచ్చి ఏమండి ఇంకెక్కడున్నారండి మీరు? ఏం ఆరాధన చేస్తున్నారు మీరు? ఈరోజు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆ వధువు ఆయనలాగా మారిపోవాలి. యు హ్యావ్ టు బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్. నీ మాట, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన వధువు. ఆ వధువు అంటే మనం సంఘం. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఆర్సిఎం సంఘమే గొప్పదండి. ఎవరు చెప్పారండి? ఆయనలాగా మార్చబడుతున్న ప్రతి సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆయనలాగా మారితే దేవుడు వదిలిపెడతాడా? ఆయన అన్యాయస్తుడా? కాదుగా. ఇంకా మనం ఎలా ఉండిపోయాం తెలుసా? ఈరోజు నీలో ఉజ్జీవం ప్రారంభం అవ్వాలి. ప్రభా, నేను నీకు చాలా దూరం అయిపోయానయ్యా. నీ సన్నిధిలో నేను ఎక్కడున్నాను నాకు తెలియట్లే. దేశ దిమ్మరుగా ఉన్నానయ్యా. నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు అయిపోయారు. అన్యులతో సహవాసం వద్దన్నారుగా. కానీ నీ పిల్లలకి ఎవరిని ఇస్తున్నావు? అన్యులనేగా ఇస్తున్నావు. పిల్లకి పెళ్ళి అవ్వట్లేదని అన్యుల చేతిలోకి ఇచ్చేయడమే. ఈరోజు ప్రభు నిన్ను ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? వధువు సంఘముగా కోరుకుంటున్నాడు. వధువు సంఘంగా. ఈరోజు ఇక్కడ నిజంగా నేను యేసయ్య రూపంలోకి మార్చబడిన ఆత్మీయుడిని చెప్పే దమ్ముంటే నువ్వు క్రైస్తవుడివే. నిజంగా నీకు బ్రదర్, నేను ఆయనలాగా మారిపోయానండి. బైబిల్ చదువుతున్నానుగా, నా ముఖం ఇందులో కనబడుతుంది కదండి. అబద్ధం ఆడకూడదు, దొంగలించకూడదు, పరా స్త్రీతో ఉండకూడదు. ప్రతిదీ నాకు కనబడుతుంది కదండి. నేను యేసు ప్రభులాగా మారిపోతున్నానండి. ఇది చదువుతుంటే చదవరు కదండి మనం. ఎందుకనో బద్ధకం. ఇది తీసుకురావడానికే బద్ధకం. ఈరోజు ఈ సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ద్వారము దగ్గర నేను నిల్చొని మాట్లాడుతున్నాను. ఎరిమియాతో మాట్లాడినట్టుగా దేవుడు ఈ సంఘం అంతటితో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నావయ్యా? ఆదాము తినకూడని పండు తిన్నప్పుడు ఎక్కడున్నావయ్యా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు ఆదాము. కయ్యేను అడుగుతున్నాడు, ఈ దోష శిక్ష భరించలేనంతది నేను. అంత భరించలేని శిక్ష ఏంటో తెలుసా? దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవడమే. ఈరోజు మనం అనుకుంటున్నాం బ్రతికేస్తున్నామని, కానీ నీకు తెలియలేంది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నీలో లేకుండా ఉన్నావు. త్వరలో ఈ వాయిద్యాలు మనం వినబోతున్నాం. ఏంటో తెలుసా? వరుడు దిగి రాబోతుండగా వధువు సంఘం ఒక్కటే ఆయనలాగా వారి ఆయనకి ఎదురు పడబోతుంటే అదండి క్రైస్తవ సంఘం అంటే. ఎవరు చెప్పారండి? ఇట్లా వేసుకుంటే సరిపోతుందా? నీ క్రియలు మార్చుకోవయ్యా.
నీ ఫ్రెండ్ సర్కిల్ మార్చు, నీ వీడియోలు మార్చు, నీ క్రియలు మార్చుకో. అప్పుడుగా ఆయన ఇలాగ తీర్చిదిద్దే సంఘం. ఏమండి మీరు అనుకోవద్దు, నేను మంచోడిని అని అనుకోకండి. మనమేం బాగోలేమండి, మనమేమి బాగోలేం. దేవుని సన్నిధిలో ఉన్నామని భ్రమపడుతూ ఆత్మ లేని వారిగా ఉన్నాం. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థించాల్సింది దేనికోసమో తెలుసా? ప్రభా, నీ ఆత్మ నాకు ఇవ్వయా. ఆత్మతో ప్రభు నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతాడు, అమ్మ నీకేం కావాలి? ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి. చాలామంది నాకు ప్రవచనం వరం ఇవ్వయా, నేను ఎవరి మీద చేపెడతానో వాళ్ళు టకాలమని పడిపోవాలి, ఎవరి కోసమైనా టక్కమని చెప్పేయాలి. ప్రభువు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన హృదయపూర్వకంగా ఇచ్చే ఒక బహుమానం ఏంటో తెలుసా? ఇంద్రియ నిగ్రహ శక్తి. ఈరోజు ప్రభువుని అడగండి, ప్రభా, ఏ స్త్రీని చూసినా, ఏ పురుషుడిని చూసినా, నాది కానిది ఏది చూసినా దాన్ని జోలికి వెళ్ళలేని ఒక ఇంద్రియ నిగ్రహ శక్తిని నాకు ఇవ్వయ్యా. దమ్ముండాలండి ఆత్మీయతలో, క్రైస్తత్వంలో. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది. బ్రదర్, అది నాకు మధ్యలోనే ఉండి నన్ను శోధించింది. నేను పడిపోయాను. అప్పుడు నా మీద ఒక ఏమండి మర్డర్ కేసు అంటే, కయ్యని మీద మర్డర్ కేసు ఉంది, అవునా? ఎవరిని చంపాడు? ఈరోజు ఎంతమంది మీద మర్డర్ కేసులు లేవు అంటే, ఎంతమంది అన్నయ్య మీద, తమ్ముడి మీద, అక్కయ్య మీద కోర్టులో కేసులు లేవు మన ఆర్సెంపేటలో? ఎంతమంది పంచాయతీల్లో ఉన్నాయి మీ కేసులు? ఎంతమంది మీ అత్తయ్యతోని, మీ మావయ్యతోని గొడవలు? ఇవన్నీ హత్య కేసు, మర్డర్ కేసులే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలనేది దేవుడు మనందరికీ నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? నీ మధ్యలోనే ఉండి పడిపోతున్నావేమో, కుదరదయ్యా. నా సన్నిధి నుంచి నిన్ను దూరం చేసేస్తున్నాను, నా తోటలోంచి నిన్ను బయటికి పంపిస్తున్నాను. కయ్యను, నా సన్నిధి నుంచి నిన్ను గెంటి వేస్తున్నానయ్యా. ఈ విషయాలన్నీ దావీదుకి అర్థమైపోయింది. దావీదు ఏం చేశాడంటే, ఒక స్త్రీతో పాపం చేశాడు. అదన్నీ మీ అందరికీ తెలుసా స్టోరీ అంతా. చేయగానే నాతాను ప్రవక్త వచ్చి, బాయ్, ఆయనకు మోసం చేశాను అని చెప్పగానే ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఉపవాసాలుండి, అయ్యా నీ ఆత్మను నా నుంచి గంటి వేయక ప్రభువా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆయనకు దూరం అయిపోతే నువ్వు రాజు అయినా దేవుడు క్షమించడు. ఎన్ని యుద్ధాలు చేశాడండి దావీదు. మళ్ళీ చాలామంది నిర్లక్ష్యం, నేను సేవ చేస్తున్నానండి, ఆ మాత్రం ఎక్స్క్యూజ్ చేయడండి. ఆయన ఎన్ని సంవత్సరాలుగా నేను సంఘ పెద్దగా ఉంటున్నానండి, ఆ మాత్రం ఎక్స్క్యూజ్ చేయడం, ఇంకో పెళ్లి చేసుకుంటాను. కుదరదండి, కుదరదు. భార్య బతికుండగా, భర్త బతికుండగా ఇంకొకరితో ఎట్లా ఉంటావయ్యా నువ్వు? అలా కదండి, నేను సంఘ పెద్దను, అస్సలు ఉండకూడదు నువ్వు. అందుకే దావీదుకి ఒక రహస్యం తెలిసింది. ఏంటో తెలుసా? ఆయన ఈ వాక్యాన్ని దివారాత్రములు పరిశీలించేవాడు. అమ్మో, ఆదాముని దేవుడు గెంటి వేశాడు, కయ్యని దేవుడు గెంటి వేశాడు, నేనేం ఎక్కువేమీ కాదు. మోకాళ్ళ మీద ఉండి దేవుని ఆ సన్నిధి కోసం ఒకటే ఏడ్చి ప్రార్థన చేశాడు. నీ ఆత్మను నా నుంచి గెంటి వేగయ్యా. నా సింహాసనం తీసుకోపరలే, నా రాజ్యం తీసేసుకోపరవాలే, నీ ఆత్మను మాత్రం నా నుంచి గెంటి వేయకో. నిజమే, నేను తప్పు చేశానని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక మాట ఇచ్చాడండి, అయ్యా ఇంకెప్పుడు పరస్త్రీ జోలికి నేను పోనని మాట ఇచ్చాడు. దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు ఇక్కడున్న నీ యొక్క జీవితాన్ని స్థిరపరచాలంటే
ఇక్కడున్న నీ యొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలంటే, నీ పిల్లలను స్థిరపరచాలంటే, నీ 2 ఫింగర్ మధ్యలో ఉన్న సిగరెట్ దేవుడికి అర్పించగలగాలి. ఈ 2 వేల మధ్యలో నీకున్న సిగరెట్, నీ చేతిలో కనబడుతున్న బాటలు, ఆ ప్యాక్ ముక్కలు, ఈరోజు ఆయన దగ్గరికి వస్తే క్రియలు మార్చుకుంటే ఆయన ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ఏమండి, ఇది మన వల్ల కాదు, నేను చెప్తున్నాను కదా. చాలా సందర్భాలలో స్టార్టింగ్లో ప్రభా టీవీ చూడకూడదు, టీవీ సడన్గా ఎవరైనా టీవీ వేస్తే పడిపోయేవాడిని, ఆ టీవీ చూసేసేవాడిని. మరి నేను ఎక్కడి నుంచి శక్తి ఈరోజు చాలామంది ఈరోజు నుంచి ఏటనుకుంటారు తెలిసే, మెసేజ్ విన్న తర్వాత ఏసయ్యా ఇక మీదటి నుంచి, ఈరోజు శనివారం కదా, సోమవారం నుంచి కాదు, నీ మార్పు మొదలైతే ఈరోజు మొదలవ్వాలి. ఈరోజు నుంచి ఎవరైతే వధువు సంఘంగా ఉండాలనుకుంటున్నారో, ఈరోజు ఈ గడియ ఈ క్షణం నుంచి ప్రభా ఇంద్రియ నిగ్రహ శక్తి ఇవ్వయ్యా, దానికోసం ఉపవాసం ఉండండి, దానికోసం మోకాళ్ళు ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము ఎక్కడున్నావు? తోటలోనే ఉన్నాను కానీ ఆత్మ లేని వాడిగా ఉన్నాను. కయ్యేను ఎక్కడున్నావు? నివసిస్తున్నాను కానీ నీ సన్నిధి నుంచి గంటి వేయబడి నివసిస్తున్నా. ఈరోజు నీ పేరు కయ్యేనని పెట్టమంటావా, ఆదామని పెట్టమంటావా, దావీదని పెట్టమంటావా? నీ హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర పెడితే ఈరోజు దేవుడు నిన్ను దావీదుగా, తన క్రియలు, తన జీవం మరలా మీ అందరిలో ప్రారంభమగునగాక. ఆమేన్ చెప్పండి రా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నా దగ్గరికి వచ్చి స్వస్థపరచమని, చేయి పెట్టమని అడగద్దండి. నాకన్నా ముఖ్యమైనది నీ మనస్సు. నేను మీలాంటి వాడిని. నీ క్రియలు మారితే యేసు ప్రభు కన్నా గొప్ప కార్యాలు నువ్వే చేస్తావుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి నూనె నమ్మడం, కర్చీఫ్లు నమ్మడం అలవాటైపోయిందండి. ఇక్కడ కార్యాలు పరిశుద్ధపరచుకోవట్లే. ఆ సేవకుడు నూనె నమ్ముతాడట, అది కానీ ఎవరి మీద వేస్తే ఇంకా అద్భుతం జరగకుండా ఉండదు, అదే నమ్ముతాం. ఆ కర్చీఫ్ కోసం గేట్లు అవన్నీ ఎక్కేసి పెద్ద లైన్లు కట్టేసి ఏవేవో తీసేసుకుంటాం. ఒకరోజు నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయన మొత్తం ఇజ్రాయేలు దేశంలోని ఉన్న అన్ని పుణ్యస్థలాల్లో పెట్టి, అంటే యేసుప్రభు పుట్టిన దగ్గర, మరణించిన దగ్గర కొన్ని కాయిన్స్ తీసుకొచ్చాడు. ఆ కాయిన్స్ పెద్ద లైన్ ఉంది. నేను ఆ లైన్లో ఉండి కష్టపడి ఆ లైన్ దగ్గరికి వెళ్ళి, అమ్మయ్య దొరికిందిరా బాబు, లాస్ట్ కాయిన్ నాదే. ఆ కాయిన్ పట్టుకొని, ప్రభువా నువ్వు ఉన్నవాడు, నన్ను కరుణించిన వాడు, నువ్వు శక్తిమంతుడు అయ్యా అని బాగా ప్రార్థన చేసేసి కొంచెం మళ్ళీ కన్నీరు కూడా వచ్చేసింది, నాకు కొంచెం ఏడుపులాగా కూడా వచ్చేసింది. నాకు ఒక్కడికి ఇచ్చా, ఇంకా వెనకతలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, నాకే కాయిన్ ఇచ్చేసామని. ఈ కాయిన్ పట్టుకొని ఒకటే సంతోషం. చాలా రోజులు ఎవరైతే నా దగ్గరికి ప్రార్థనకు వచ్చారో నా పర్స్ తీసేవాడిని, ఆ కాయిన్ బయటికి తీసుకొచ్చి అందరి మీద పెట్టేవాడిని. పెట్టిన తర్వాత ఒకరోజు నేను ప్రార్థన చేశాను, ప్రభా కాయిన్తో ప్రార్థన చేస్తున్నాను కదా, ఎంతమందిని స్వస్థపరిచావంటే ఆ కాయిన్ గడ్డిపూచతో సమానం అన్నాడు ఆయన. నేనేదో అనుకున్నాను, ఆ కాయిన్ గడ్డిపూచతో సమానం అన్నాడు. నీలో విశ్వాసం ఉంటే కార్యాలు ప్రారంభిస్తాడు ఆయన. నీ కాయిన్ వద్దయ్యా, నా నామంలో నువ్వు విశ్వసించగలిగితే ఈ చేతిని నేను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. దేవుడు ఇర్మియాకు చెప్పినప్పుడు నేను కూడా గుమ్మం దగ్గర, ఇందాకలో ఒక బ్రదరు ఆ పైకి వెళ్ళిపోండి అన్నారు, నేను కావాలని వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఎందుకోసమే తెలుసా? ద్వారం దగ్గరే దేవుడు చెప్పమన్నాడు మీకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తే నీ క్రియలు ఒక్కొక్కటిగా మార్చుకో. సిగరెట్ మానేయాలనుకున్నావు, రేపు మళ్ళీ కాల్చావు, ఏం చేయాలి బ్రదర్?
మోకాళ్ళ మీదకి రా. ప్రభా నాకు ఆ సిగరెట్ ఇష్టం లేదయ్యా, ఆ మందు ఇష్టం లేదు, ఆ ఫ్రెండ్స్ ఇష్టం లేదు, నాకు దూరం చేసే ప్రభా, ఆ స్త్రీ నాకు ఇష్టం లేదు, దూరం చేసే ప్రభా. మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు కథ మొదలు చేస్తాడు దేవుడు. దావీదు, నీ సింహాసనాన్ని నేను స్థిరపరచబోతున్నాను, నీతో నిత్య నిబంధన నేను చేసుకోబోతున్నాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహింపరచుదాం. శ్రీకరుండ శ్రీ యేసునాదా, శ్రీమంతుడవు సృజనాత్ముడా,